తెలంగాణలో మద్యం ధరల సవరణ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. మద్యం ధరలపై అధ్యయనం చేసిన ధరల నిర్ణయ కమిటీ ఈ నెల 4న తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ముడి సరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను స్వల్పంగా పెంచాలని ఎక్సైజ్ శాఖకు కమిటీ సిఫారసు చేసింది. గత నెలలో మద్యం తయారీ కంపెనీలు, పరిశ్రమల సంఘాలతో జరిపిన సమావేశాలు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమిటీ ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలను సవరించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో 2017, 2020, 2023లో మాత్రమే ధరలు పెరిగాయి. అంటే 2 ఏళ్లకు బదులుగా 3 ఏళ్లకోసారి ధరలు సవరించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కమిటీ నివేదిక అందినప్పటికీ ప్రభుత్వం వెంటనే ధరలు పెంచే విషయంలో సందిగ్ధంలో ఉంది. తయారీ కంపెనీల డిమాండ్లను అంగీకరించాలా లేక ప్రస్తుత ధరలకే కొనసాగించాలనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ సందిగ్ధానికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాల్లో మద్యం తక్కువ ధరలకు లభిస్తుండటమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణతో పోలిస్తే అనేక బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో కొత్త ఎక్సైజ్ విధానం అమలుతో ప్రీమియం, విదేశీ మద్యం ధరలు తగ్గాయి. మహారాష్ట్రలో కొన్ని ఉత్పత్తులపై పన్ను రాయితీలు ఉండడంతో అక్కడ కూడా ధరలు తక్కువగానే ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 రూపాయలకే కొన్ని క్వార్టర్ బాటిల్ను అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు లో రేంజ్ బ్రాండ్లైన ఓల్డ్ అడ్మిరల్, ఒరిజినల్ చాయిస్ వంటి క్వార్టర్ బాటిల్లు ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయలకి లభిస్తుండగా తెలంగాణలో అదే బ్రాండ్ ధర 110గా ఉంది. ప్రీమియం బ్రాండ్ల విషయంలో ఈ ధరల వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మద్యం ధరలు మరింత పెరిగితే సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు అక్రమ వ్యాపారం పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మద్యం రకాన్ని బట్టి ఒక్కో కేసుపై 550 రూపాయల నుంచి 2000 వరకు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. ధరలు పెరిగితే ఈ భారం వినియోగదారులపై మరింత పడటమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మద్యం తయారీ సంస్థలు మాత్రం 2 ఏళ్లకోసారి జరగాల్సిన ధరల సవరణ ఇప్పటికే 3 ఏళ్లకు వాయిదా పడిందని, ఇక ఆలస్యం చేయకుండా ధరల పెంపును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం ధరల పెంపు ప్రతిపాదన ఎక్సైజ్ శాఖ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం అన్ని కోణాల్లో సమీక్షించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయా లేక యథాతథంగా కొనసాగుతాయన్న దానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.